జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాత పరీక్ష లేకుండానే కేవలం 5వ తరగతి అర్హతతో బంపర్ నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. కేవలం 5వ తరగతి కాదు, 5వ తరగతి, 7వ తరగతి, 10th అలాగే ఇంటర్ అందరికీ కూడా ఛాన్స్ ఉందన్నమాట. ఇందులో ఎటువంటి ఎగ్జామ్ లేదు అండ్ ఎగ్జామ్ ఫీ కూడా లేదనమాట. జస్ట్ అప్లై చేస్తే చాలు, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీకు ఉద్యోగం వచ్చే ఒక గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు. సో ఈ ఏపీ కలెక్టర్ ఆఫీస్ రిక్రూట్మెంట్ 2026 వచ్చిన నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ రోజు మన వీడియోలో చూసేద్దాం. అంతకన్నా ముందు వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది, అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా ఏపీ కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇదొక గొప్ప అవకాశం అనే చెప్పుకోవచ్చు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి విడుదలైన తాజా నోటిఫికేషన్ ప్రకారం తక్కువ అర్హతతోనే ప్రభుత్వ ఉద్యోగానికి పొందే అవకాశం అయితే కల్పించారు. ఈ ఏపీ కలెక్టర్ ఆఫీస్ రిక్రూట్మెంట్ 2026 ద్వారా ముఖ్యంగా దివ్యాంగులైన అభ్యర్థులను రిజర్వ్ చేసిన బ్యాక్లాగ్ పోస్టులకు భర్తీ చేస్తున్నారు. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అందరికీ కూడా పోస్టింగ్ అయితే ఉంది. అంతేకాకుండా ఇందులో ఎటువంటి ఎగ్జామ్ లేదనమాట. రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక అయితే జరుగుతుందండి. సో ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. ఈ రిక్వైర్మెంట్లో అప్లై చేయాలనుకునే వారు ఈ డేట్స్ని అయితే ఫాలో అవ్వాలి. సో ఇప్పటికే మనకి దరఖాస్తు ప్రారంభం అయితే స్టార్ట్ అయిపోయింది. అంటే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి మార్చ్ 26న అయితే అప్లికేషన్ ఓపెన్ చేశారు. అండ్ లాస్ట్ డేట్ చూడండి ఏప్రిల్ 15, 2026 ఈవినింగ్ 5 వరకు మాత్రమే తీసుకుంటారనమాట అప్లికేషన్స్. గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులను తీసుకోరనమాట, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఏప్రిల్ 15 అంటే ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఏప్రిల్ 15 లోపే మీ యొక్క అప్లికేషన్ అనేది పంపించండి. అప్లికేషన్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, అప్లికేషన్ ఎలా ఉంటుంది అనేది కూడా క్లియర్గా చూపిస్తాను. ముందుగా పోస్ట్ యొక్క డీటెయిల్స్ అయితే చూడండి. ఇందులో మొత్తం పోస్టులు వచ్చేసరికి మొత్తం కూడా 29 పోస్టులు వివిధ విభాగాల్లో ఉన్నాయి. అవి ఏంటో చూడండి. గ్రూప్ 4 పోస్టులు చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్, డిఈఓ అలాగే లైబ్రరీ అసిస్టెంట్ గ్రేడ్ 3. అండ్ నెక్స్ట్ కేటగిరీ 4 పోస్టులు చూసుకుంటే అటెండర్, ఆఫీస్ అసిస్టెంట్, వాచ్మ్యాన్, పిహెచ్ వర్కర్, కూలీ అండ్ అలాగే వంట మనిషి, చాకలి. సో చాకలికి వచ్చేసరికి మహిళలు మాత్రమే అనమాట. సో ఇందులో కేటగిరీ 4 పోస్టులు మొత్తం కూడా 7 రకాల పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ చూడండి, ఈ పోస్టులు టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ విభాగాల్లో ఉన్నాయి. ఈ ఏపీ కలెక్టర్ ఆఫీస్ రిక్రూట్మెంట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూడండి, విద్యా అర్హత. ఈ నోటిఫికేషన్లో ముఖ్యంగా అర్హతలు చాలా సింపుల్గా అయితే ఉంటాయి. అంటే పోస్ట్ వైజ్ అయితే చూద్దామండి. కనీసం 5వ తరగతి లేదా 7వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది. అలాగే చదవడం, రాయడం తప్పనిసరిగా వచ్చి ఉండాలి. అండ్ ఇంకొన్ని పోస్టులకు మాత్రం 10వ తరగతి, 12th అలాగే డిగ్రీ అవసరం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీంతో పాటు మనకి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలన్నమాట. అందుకే ఇది తక్కువ చదువుని వారికి మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ చూడండి, కనీస వయసు అండ్ గరిష్ట వయసు 2 ఇచ్చారు. 18 సంవత్సరాల నుంచి 52 సంవత్సరాలు గలవారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే 18 నుంచి 52 సంవత్సరాల లోపున్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అది కూడా జూలై 1, 2026 నాటికి 18 to 52 years వచ్చేసి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఈ రిక్వైర్మెంట్లో పెద్ద ప్లస్ పాయింట్ ఏమిటంటే రాత పరీక్ష ఏమీ లేదు. ఎంపిక ఎలా జరుగుతుందంటే మెరిట్ ఆధారంగా, వెయిటేజ్ మార్కుల ఆధారంగా సెలక్షన్ అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ మార్కుల విభజన చూడండి. ఏజ్ అలాగే వైకల్య శాతం, సీనియారిటీని బట్టి సెలక్షన్ అయితే ఉంటుంది. సో అందులో కొన్ని మార్క్స్ చూడండి. వయసుకు వచ్చేసరికి 20 మార్క్స్, వైకల్య శాతం వచ్చేసరికి 20, అలాగే సీనియారిటీకి వచ్చేసరికి 10 మార్క్స్. ఇలా మొత్తం కూడా 50 మార్క్స్కి అయితే జరుగుతుంది. ఇందులో ఎక్కువ మార్కులు పొందిన వారు ఎంపిక అవుతారనమాట. అంటే ఇక్కడ అప్లై చేసుకున్న వాళ్ళకి ఏజ్ ఉండాలి, సీనియారిటీ అయి ఉండాలన్నమాట. సో వీటిని చూసి సెలెక్ట్ చేస్తారంతే. అండ్ అలాగే ఏపీ కలెక్టర్ ఆఫీస్ రిక్రూట్మెంట్ అవసరమైన డాక్యుమెంట్స్ అయితే చూడండి. సో ఎందుకంటే మీరు అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అటాచ్ చేసి పంపించాలన్నమాట. చూడండి, వైకల్య ధృవీకరణ పత్రం అండ్ అలాగే విద్యార్హత సర్టిఫికేట్స్ కంపల్సరీ, ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డు ఒకటి, నివాస ధృవీకరణ, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఇవన్నీ కూడా ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏపీ కలెక్టర్ ఆఫీస్ రిక్వైర్మెంట్కి ఎలా అప్లై చేసుకోవాలో చూడండి. ఇది మెయిన్. ఈ రిక్వైర్మెంట్ పూర్తిగా ఆఫ్లైన్ ద్వారా జరుగుతుంది అనమాట. అంటే మీరు అప్లై చేయాలంటే ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అది ఎలా ఏంటన్నది
నోటిఫికేషన్ అనేది అంటే అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ అనేది నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. సో అందులో మనకి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే ఎక్కడ పంపించాలి అనేది అడ్రస్ అనేది క్లియర్గా ఉంటుంది నోటిఫికేషన్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుంటే మంచిది కదా. సో తర్వాత నోటిఫికేషన్ అయితే యాడ్ చేస్తాను లాస్ట్లో. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేసి ఫస్ట్ చూసారు కదా ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అటాచ్ చేసి అడ్రస్కి అయితే పంపించాలన్నమాట. సో ఇక్కడ అడ్రస్ చూడండి, దివ్యాంగులు అండ్ వృద్ధులు సంక్షేమ శాఖ, కోడియపాలెం రోడ్ అని ఇక్కడ అడ్రస్ ఉంది కదండి. సో ఈ అడ్రస్ కి మీరే వెళ్ళి ఇవ్వచ్చు, లేదంటే పోస్ట్ ద్వారా అయినా పంపించవచ్చు అనమాట. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. ఈ పోస్టులు దివ్యాంగుల కోసం మాత్రమే. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి విధులు స్వతంత్రంగా నిర్వహించాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆలస్యంగా వచ్చిన అప్లికేషన్స్ అయితే తీసుకోరనమాట. అంటే మనకి నోటిఫికేషన్ ఇచ్చిన లాస్ట్ డేట్ తర్వాత వచ్చిన అప్లికేషన్స్ అయితే తీసుకోరు. సో అందుకే అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా సో నోటిఫికేషన్ ఇచ్చిన లాస్ట్ డేట్ లోపే అప్లికేషన్ అయితే పంపించండి. నెక్స్ట్ ఏపీ కలెక్టర్ ఆఫీస్ రిక్రూట్మెంట్ జీతం వివరాలు చూడండి. శాలరీ డీటెయిల్స్ చూద్దాం. ఈ ఉద్యోగాల్లో జీతం సుమారు మనకి 20,000 నుంచి 80,000 వరకు కూడా ఉంటుందన్నమాట. అంటే పోస్ట్ ఆధారంగా శాలరీ అయితే మారుతుంది. అంటే పోస్ట్ వైజ్ మనకి మ్యాక్సిమం 20,000 to 80,000 వరకు కూడా ఈ లోపల మనకి పోస్ట్ వైజ్ అయితే శాలరీ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఎందుకు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలంటే ఇది వచ్చేసరికి ప్రభుత్వం ఉద్యోగం అండి. తక్కువ అర్హతతోనే అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి పరీక్ష లేదు. స్థానిక జిల్లాల్లో పనిచేసే అవకాశం అనమాట. అండ్ మంచి శాలరీ కూడా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎక్కువగా వచ్చే డౌట్స్ చూడండి. ఈ రిక్వైర్మెంట్కు ఎవరు అప్లై చేసుకోవచ్చు? ఈ రిక్వైర్మెంట్కు ముఖ్యంగా దివ్యాంగులైన అభ్యర్థుల కోసం కనీసం 5వ తరగతి చదివిన అంటే జస్ట్ 5th క్లాస్ కంప్లీట్ అయిపోతే చాలా అనమాట అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇతర అర్హతలతో కూడా పోస్ట్ ఆధారంగా మారుతాయి అనమాట. అవి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ సెకండ్ చూడండి, రాత పరీక్ష లేకుండానే నిజంగా ఎంపిక జరుగుతుందా? సో అవునండి, ఈ రిక్వైర్మెంట్లో ఎలాంటి ఎగ్జామ్ ఉండదు అనమాట. మెరిట్ ఆధారంగా అంటే వెయిటేజ్ మార్కుల ఆధారంగా ఎంపిక అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఆన్లైన్లో చేసుకోవచ్చు, లేదండి ఇది ఆఫ్లైన్ ద్వారానే చేసుకోవాలి. ఇచ్చిన అడ్రస్ చూసారు కదా, నేను నోటిఫికేషన్ కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను. దాని ద్వారా మీరు ఆ అడ్రస్కి అయితే మీ యొక్క అప్లికేషన్ అలాగే అక్కడ అడిగిన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అటాచ్ చేసి పంపించాలన్నమాట. చివరి తేదీ మిస్ అయితే ఏమవుతుంది, గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులను తీసుకోరనమాట, అంగీకరించబడవు. అండ్ నెక్స్ట్ శాలరీ వచ్చేసరికి మనకి పోస్ట్ వైజ్ అయితే శాలరీ ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే మనకి 20,000 నుంచి 80,000 వరకు కూడా ఉంటుంది. అంటే 20,000 నుంచి 80,000 మధ్యలో మనకి పోస్ట్ వైజ్ శాలరీ అయితే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అన్ని జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చా? సాధారణంగా స్థానిక జిల్లా అభ్యర్థులకు ప్రాధాన్యం అయితే ఉంటుంది. అప్లై చేసుకోవడం అయితే చేసుకోవచ్చు. ఎక్కువ ఆ స్థానిక జిల్లాకి సంబంధించిన వాళ్ళని సెలెక్ట్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ అవసరమా? కొన్ని పోస్టులకు మాత్రమే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ వయో సడలింపు ఉంటుందా? అవునండి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు కూడా ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి, దివ్యాంగులకి వీళ్ళకి ఏజ్ రిలేషన్ కూడా ఉంటుంది అనమాట. ఎంపిక ఎలా తెలుస్తుంది? మెరిట్ లిస్ట్ ద్వారా ప్రకటిస్తారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది పర్మనెంట్ జాబ్ అవుతుందా? పోస్ట్ ఆధారంగా కాంట్రాక్ట్ లేదా పర్మనెంట్ ఉండవచ్చు అనమాట. ఇంకా ఫైనల్గా ఏపీ కలెక్టర్ ఆఫీస్ రిక్రూట్మెంట్ 2026 అనేది తక్కువ అర్హత ఉన్న అభ్యర్థులకు ఒక గొప్ప అవకాశం అనే చెప్పుకోవచ్చు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎక్కువ చదువు అలాగే కఠినమైన పరీక్షలు అవసరం అవుతాయి. సో కానీ ఈ రిక్వైర్మెంట్లో అలాంటి సెలక్షన్ అయితే ఏమీ లేదు. జస్ట్ 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన వారు కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా దివ్యాంగులైన అభ్యర్థులకు ఇది అరుదైన అవకాశం అండి. ఎప్పుడో కానీ ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఇలాంటి నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ చేయరనమాట. అందుకే ఎవరైతే వీడియో చూడగానే అండ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలియగానే వెంటనే కూడా అప్లై చేసుకోండి, లేట్ చేయొద్దు. మంచి శాలరీ ఉంటుంది అండ్ సెక్యూరిటీ జాబ్ అనమాట. సో ఇలాంటి నోటిఫికేషన్ వచ్చినప్పుడు అస్సలు మిస్ చేసుకోకండి. ఇంకా ఫైనల్గా నిరుద్యోగులకి ఇది ఒక అవకాశమనే చెప్పుకోవచ్చు. మంచి ఛాన్స్ మాత్రమే కాకుండా భవిష్యత్తులో స్థిరమైన జీవితం కోసం ఒక మంచి అడుగు కూడా అవుతుంది. ఇలాంటి ఛాన్స్ వచ్చినప్పుడు మిస్ చేసుకోకండి. ఇక్కడ వెబ్సైట్ లింక్ కనిపిస్తుంది కదా, సో నేను రౌండప్ చేస్తున్నాను చూడండి. సో ఆ వెబ్సైట్ లింక్ ద్వారా మీరు అప్లికేషన్ ఫామ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదేనమాట నోటిఫికేషన్. అది కూడా ఏప్రిల్ 15th లోపు మాత్రమే తీసుకుంటారనమాట. ఏప్రిల్ 15th ఈవినింగ్ 5 వరకు మాత్రమే టైం ఇచ్చారు. ఇక్కడ మనకి నోటిఫికేషన్లో డీటెయిల్స్ అంటే ఇప్పటి వరకు మనం క్వాలిఫికేషన్కి సంబంధించిన ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అనమాట. అలాగే పోస్ట్ వైజ్
డీటెయిల్స్ కూడా మనం నోటిఫికేషన్లో చూడవచ్చు. మీరు ముందు చూసిన వెబ్సైట్ లింక్ ద్వారా మీరు నోటిఫికేషన్ చూడవచ్చు. అంటే నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూడవచ్చు. అండ్ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఏ పోస్ట్కి ఎంత అర్హత ఉండాలి, ఇక్కడ చూడండి ఆఫీస్ సబార్డినేట్కి వచ్చేసరికి జస్ట్ 7th పాస్ అయితే సరిపోతుంది. అలాగే అటెండర్కి 7th. ఇలా మనకి పోస్ట్ వైజ్ నోటిఫికేషన్లో అయితే మనకి పోస్ట్ వైజ్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా అయితే ఇచ్చారనమాట. అలా మొత్తం వేకెన్సీస్ వచ్చేసరికి 24 అనమాట. అండ్ దరఖాస్తు చేసుకునే నాటికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది చూడండి. ఈ వెబ్సైట్ లింక్ ద్వారా దరఖాస్తు ఫామ్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి అయితే పంపించాలన్నమాట. అడ్రస్ కూడా నేను రౌండప్ చేస్తాను చూడండి. సో ఇదన్నమాట జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవి. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. మర్చిపోవద్దు, వెళ్లే ముందు తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవ్వకపోయినా ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ప్లీజ్ వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, నోటిఫికేషన్స్, అప్డేట్స్ అన్నిటి కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. See you to next video. Thank you for watching. Please do like, share and subscribe. Bye bye.